కిసాన్ సెస్ కోసం భూములిచ్చారు. పరిశ్రమలు వస్తాయని, ఉపాధి లభిస్తుందని ఆశపడ్డారు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. 27 ఏళ్లైనా ఇంతవరకు అక్కడ సెజ్ ఏర్పాటు ఉద్దేశం నెరవేరలేదు. భూములు కోల్పోయిన రైతులు దుర్భర జీవితం గడుపుతున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో 1995కు ముందు పచ్చటి పంట పొలాలతో కలకలలాడిన వేల ఎకరాల భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. ఇఫ్కో కిసాన్ సెస్ పేరిట 27 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం రాచర్లపాడు, రేగిడి చిలక గ్రామాల పరిధిలో 2700 ఎకరాలు సేకరించింది. 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాలు, ఫుడ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో సిమెంట్స్ గమేషా రెన్యూవబుల్ ఎనర్జీ అనే కంపెనీ ఒక్కటే ఏర్పాటైంది. అందులో కూడా భూములిచ్చిన రైతు బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2776 ఎకరాలు తీసుకున్నారు దీన్ని ఇఫ్కో కింద. దాంట్లో చెరువు కూడా ఉంది, 100 ఎకరాల చెరువు ఉంది. ఆ తర్వాత దాని కింద ఒక 100 ఎకరాలుగా ఆగి ఉంది. తలా ఎకరా 2 ఎకరాలు ఉండే అంతా పేదోళ్ళము. ఇఫ్కో వాళ్ళేమో గోడ పెట్టేసి మమ్మల్ని అట్టి ఇటు పోనీయకుండా, ఏం జీవనాధారం లేకుండా హైవే మీద నెల్లూరు పోయి సిమెంట్ పని చేసుకొని, తాపి పని చేసుకొని రావాలా. ఎన్ని యాక్సిడెంట్లు అవ్వటం, ఇట్లా నానా ఇబ్బంది పడిపోయారు. మా సంగతి వదిలేసాం. ఇక కనీసం మా పిల్లలకన్నా ఉద్యోగం ఇస్తారు అనుకొని ఎదురు చూస్తుంటే, కనీసం ఇవాళ పిల్లనిచ్చేవాళ్ళు కూడా రాచర్ల పోవడం అంటేనే ఆడేముంది పోయి అని చెప్పి కనీసం ఆడపిల్లని ఇచ్చేవాళ్ళు కూడా లేక ఒక 20 మంది అట్టే ఉన్నారు. పెళ్ళిళ్ళు కూడా కాకుండా మగ పిల్లకాయలు. ఈ ప్రభుత్వంలో చేస్తారని మనం ఆశగా ఉంది. వాళ్ళకి తక్కువ రేటు అప్పుడు తక్కువలో ఇచ్చాం కదా, ఫ్యాక్టరీ పెట్టపాయా, ఇట్లా రైతు నష్టపాయా, భూములు పాయా, పంట పాయా. ఫ్యాక్టరీలో వస్తే ఉద్యోగం చేసుకొని బతుకుతారు. ఆ ఉద్యోగం కూడా లేకపోతే కూలి పని పోతే ఎన్నాళ్ళు జరగద్దు పాపం ఎవరికైనా. సెస్ చుట్టూ 150 కోట్లు ఖర్చు చేసి గోడ నిర్మించారు. దాదాపు 2000 ఎకరాల్లో కంప చెట్లు పెరిగిపోయాయి. పరిశ్రమలు రాక, భూములు వినియోగంలో లేక ఉపాధికి ఇబ్బందిగా మారింది. అనేకసార్లు సెజ్ ఎదుట ధర్నా చేసినా అధికారులు మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఫ్యాక్టరీస్ ఎప్పుడు వస్తాయి సార్? ఇక్కడ సెజ్ ఏర్పడి చాలా రోజులు అవుతా ఉంది. గ్రామస్తులు ఇబ్బంది పడతా ఉన్నాం. మీకు ఆ రోజు తక్కువ రేట్లో భూములు ఇచ్చేసాము, ఇప్పుడైతే ఎక్కువ రేట్లు భూములు ఉన్నాయి. మీరు కంపెనీలు పెడతారా లేకపోతే మా భూములు మాకు ఇస్తారని అడగడం జరిగింది. లేదండి, ఈ మధ్య కోర్టు కేసులో ఉంది, ఇప్పుడే కోర్టు కేసులో క్లియర్ అయింది. క్లియర్ అయిన వెంటనే మనం కొత్తగా కంపెనీలకు అప్రోచ్ చేస్తున్నాము, 3-4 మంత్స్లో ఒక అండర్స్టాండింగ్ వస్తామని చెప్పారు. ఈరోజు రోడ్డు మీద ₹1 కోటి పొలం కూడా ఉంది. అలాంటి పొలం వాళ్ళు తీసేసుకుని పరిశ్రమలు రాపాయ, డెవలప్మెంట్ లేపాయ. నాది 3 ఎకరాలు పోయింది. ఎకరాకు 40,000 లెక్కన ఇచ్చారు అప్పుడు. దగ్గర ఇప్పుడు గురించి ఇంకా అట్టే వీటి కింద ఉండే పరిశ్రమలు మాత్రం ఒక గమేష ఫ్యాక్టరీ వచ్చింది దీంట్లోకి. ఏది మొదలేదో కేసు ఏదో ఇతర అయిందంటే దాన్ని బట్టి కంపెనీలు వస్తాయని జీఎం గారు చెప్తున్నారు. నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కిసాన్ సెజ్ తీసుకున్నారు. గమేష కంపెనీ ఉంటే దీంట్లోకి చాలా సార్లు వచ్చాను ఉద్యోగం ఇవ్వమని. కాంట్రాక్ట్లో కూడా తీసుకోలేదు ఉద్యోగంగా. కంపెనీకి అడిగితే కంపెనీ కూడా తీసుకోలేదు. ఏం సార్ అంటే అదమ్మా ఇదమ్మా అని చెప్పి నానస్తా ఆ సార్ మీద ఈ సార్ మీద చెప్పుకుంటా. ఈ ఒక్క కంపెనీ తప్ప ఇంకేం కంపెనీ రాల. చెన్నై జాతీయ రహదారి పక్కనే కిసాన్ సెజ్ భూములున్నాయి. కొత్తగా ప్రతిపాదిస్తున్న దగదర్తి ఎయిర్పోర్టుకు దగ్గరలోనే ఉన్నాయి. ఈ అనుకూలతలను పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వమైనా కంపెనీల్ని తేవాలని స్థానికులు కోరుతున్నారు.